ఐపీఎల్ టాప్ ఫ్రాంచైజీ అయిన చెన్నై సూపర్ కింగ్స్కు బ్యాక్ టు బ్యాక్ షాక్స్ తగులుతున్నాయి. ఇటీవల సీఎస్కే హెడ్ కోచ్గా తప్పుకొని ఇంగ్లాండ్ పురుషుల టెస్ట్ టీం హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇప్పుడు తన టీంను కూడా ఇంగ్లాండ్ వైపు లాగేందుకు స్కెచ్ చేస్తున్నారట. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ బాధ్యతల కోసం సీఎస్కే బ్యాటింగ్ కోచ్ ఆస్ట్రేలియా లెజెండ్ మైకేల్ హెస్సీని ఫ్లెమింగ్ కాంటాక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈసీబీ నుండి ఇంకా అఫీషియల్ ఆఫర్ లెటర్ రాకపోయినప్పటికీ ఫ్లెమింగ్ ఫస్ట్ చాయిస్ మాత్రం 51 ఏళ్ల హెస్సీనే. 2008 నుంచి ఐపీఎల్లో ప్లేయర్స్గా, కోచ్లుగా కలిసి పనిచేస్తున్న వీళ్ళకి 15 ఏళ్ల అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో సీఎస్కే 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా కూడా నిలిచింది. కేవలం హెస్సీ మాత్రమే కాదు, సీఎస్కే బౌలింగ్ కన్సల్టెంట్గా ఉన్న ఎరిక్ సిమన్స్ను కూడా ఇంగ్లాండ్ బౌలింగ్ కోచ్గా తీసుకునేందుకు ఫ్లెమింగ్ ప్లాన్ చేస్తున్నారట. మొత్తం మీద సీఎస్కే కోచింగ్ కోర్ స్టాఫ్ను ఇంగ్లాండ్ టీంలోకి మార్చేందుకు ఫ్లెమింగ్ వేసిన ప్లాన్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.